సమయం పొద్దున్నే వస్తాను, సేవా కార్యక్రమం ఉంటాను నేను. ఈ సేవ నాకు భగవంతుడు ఇచ్చాడు. మొదటిది మా తల్లిదండ్రులు చేసిన సేవ, పుణ్యఫలం అది. వాళ్ళని అనుకునే చేస్తాడు దేవుడి కన్నా. మనం మా నాన్నకు తెలియకుండా దండం పెడతాం. నిద్రలో వచ్చేటప్పుడు మా నాన్న దండం పెడతాను, నిద్రపోయేటప్పుడు మా అమ్మ దండం పెడతాను. పొద్దున్నే మా అమ్మకు దండం పెట్టాను, ఎందుకన్నా తెలియదు కానీ నిద్రలేక మా నాన్న దండం పెడతాను. అంటే మా నాన్న జపాలు ఎక్కువ చేసేవాడు నాకు తెలుసు, అందుకోసం మా నాన్న దండం పెడతాను. ఎప్పుడన్నా మా చిన్నాన్న దండం పెడతాను. కొండయ్య కవి కాబట్టి, కవి చిన్నతనం నుంచి కవి. అతను మంచి చదువు తక్కువైన చాలా అపూర్వమైన తెలియగలడు మా చిన్నాన్న. అలాగే మాకు రామచిన్నాన్న కళాకారుడు. ఒక పువ్వుల పని అయితేమి, ఇసునకల కట్టడం అయితేమి, గుమ్మటాలు అయితేమి, రకరకాల విద్య చాతుర్యం కలవాడు. వాళ్ళిద్దరూ మంచి మేధస్సు కలవాడు మా చిన్నాన్న. ఇంకో చిన్నాన్న ఉండేవాడు కానీ అతను వైద్య రూపంగా పేరు, అంతేగాని అతను వైద్యం. మా నాన్న వైద్యం చేసేవాడు, మా తాత కూడా వైద్యం చేసేవాడు. ఆ వైద్యం మా నాన్న సిద్ధాంతంగా ఉండేవాడు, మా చిన్నాన్న వైద్యం చేసేవాడు. వైద్యంలో మంచి పేరు మా చిన్నాన్నకి. నేను ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు కూడా కొంతమంది చెప్తారు మా చిన్నాన్న గురించి. అలాగే ఈరోజు ఈ యొక్క భగవంతుడు ఉదయాన్నే లేచి ధ్యానం చేసుకుంటూ వాళ్ళని గుర్తొచ్చారు. వాళ్ళ గురించి కూడా నేను చెప్పాల్సి వచ్చింది. ఎందుకు చెప్పానంటే, మాళయాలకి నేను ఎప్పుడు ఈ దండం పెట్టాను. మాళయాల రోజు కంపల్సరిగా ఒక నది ఒడ్డు కానీ, సముద్రం ఒడ్డు కానీ, కాలువ దగ్గరకు వాళ్ళ పేరుతో తర్పణం వేసి ప్రసాదం పెట్టేసి వస్తాయి. అలా ఈరోజు కూడా చేస్తాయి. ఇప్పుడు వరకు మహారాష్ట్రలో ఉన్నా కానీ, కర్ణాటకలో ఉన్నా కానీ, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ ఆ టైంకి నేను ప్రతి సంవత్సరం తద్దినం వచ్చింది అట్లా ఉండదు. మాళయాలు మాత్రం కంపల్సరీ పెడతారు. ఎందుకు పెడతారంటే వాళ్ళని ప్రేరేపణ చేసుకోవడం. అంటే మాళయాలంటే వాళ్ళ మీద ప్రేమతోటి ప్రేరేపణ. వాళ్ళకి అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, దేవుడు ఉన్నాడో లేడో తర్వాత సంగతి కానీ భూదేవి మతం చూస్తుంటుంది నా దగ్గర. కనెక్టింగ్ ఎక్కడ చేస్తున్నా, ఏం చేస్తున్నా భూదేవి కనెక్టింగ్. ఈమె అంతా సర్వం చూసేది. కృష్ణుడు చూడవాడు, వెంకటేశ్వర స్వామి చూస్తాడు, అన్నీ మొత్తం అంటూ కనెక్టింగ్. ఈ టైం వచ్చిందనుకో భూదిట్ట అయిపోయింది రా అంటుందంటే ఆమెను ఐక్యతం చేసుకుంటుంది. అప్పుడు దాకా ఆమె కనెక్టింగ్ అవుతుంది. ఆమెను ఆశ్రయిస్తున్నాడు వాడే యోగి. అలాగే సూర్యుడు చూడండి, పొద్దున్నే మందార పూలాగా ఉంటాడు. ఉదయాన్నే 5 గంటలకు లేచినప్పుడు అలా తర్వాత తర్వాత కనకాంబర పూలాగా ఉంటాడు. అంత కొంచెం టైం దాల్తే మళ్ళీ తెల్లగా తేజోమయంగా ఉంటుంది. ఒక లైట్ ఏందో తెలియకుండా లైట్ లాగా తెల్లగా ఉంటాడు. మళ్ళీ 4:30 దాటిందనుకో మళ్ళీ మందార పూలాగా అలా తయారవుతాడు. అంటే మన కళ్ళ ముందే కనిపించేది దైవం సూర్యుడు. సూర్యచంద్రులే కానీ ఇవన్నీ ఉత్త భ్రమ. ఎవరైతే సూర్యుడికి చంద్రుడికి నిరంతరం ధ్యానం చేస్తాడే వాడే యోగి. అమ్మవారు దుర్గాదేవి అయింది మాటలు. ఇవన్నీ మనం అలవర్చుకునే ప్రవర్తన బట్టి సూర్యుడు అలాగా వాడు తేజోమయంగా వెళ్తాడు. వీటిని రాయి అంటారు, పత్రం అంటారు, దగడంటారు, కళ్ళు అంటారు. వీటిని శుభ్రం చేసి బాగా నీళ్ళు కడిగి పసుపు పూసి కుంకుమ పెట్టేసి ఒక స్థానాన్ని పెట్టేసి
దండం పెడుతున్నట్టుగా మనం చేసామనుకో 10 మంది దండం పెడతారు. ఆ 10 మంది ఇంకో 10 మంది అవుతారు. ఆ 10 మంది ఇంకో 100 మంది అవుతారు. 100 మంది అవుతారు, 1000 మంది అవుతారు. అక్కడ ఉండి పెడతారు. శక్తి ఉందంటారు. అక్కడ శక్తి ఏం లేదు. మనం పోయి ఆ దండం పెడితే శక్తి పెరుగుతుంది. అలాగే అయ్యప్ప స్వామి భక్తులు చూడండి, దీక్షతోటి వాస్తవంగా కేరళ రాష్ట్రం క్రిస్టియానిటీ, అక్కడ ఒక యూనిట్గా గురువులు ఒక శిష్యులా తీసుకొని పోయి సన్నివేశాన్ని డెవలప్ చేస్తున్నారు. ఎట్లా డెవలప్ అయింది చూడు ఈరోజు వరల్డ్లో అయ్యప్ప స్వామి. అట్లాగే ఈరపత్రం కూడా అలా డెవలప్ అవుతుంది. ముందు మెయిన్ మనసు ఉండాలా, గురు మీద ప్రేమ ఉండాలి, అంతేగాని దైవం కాదు. మెయిన్ హృదయంలో అన్నీ నిక్కరసగా సృజనాత్మకంగా నీటి మీద తామర పుష్పంలాగా తామరాకులాగా తేలాడుతూ మనసుని నిలకడ చేసుకున్నాడు. వాడే గొప్ప, వాడే యోగి, వాడే. ఇవన్నీ ఈరోజు వరల్డ్లో ఎంతమంది ఎన్ని చెప్పినా డబ్బుతో కూడింది. ఏసీ కార్లు, ఏసీ రూములు, నేను స్వామిని అంటారు అందరూ. అంత వాడు దొంగలు. రామకృష్ణ స్వామి ఏ ఏసీలో ఉన్నాడు? భక్త తుకారం ఏ ఏసీలో ఉన్నాడు? కబీర్ దాస్ ఏ ఏసీలో ఉన్నాడు? అదేవిధంగా రామదాసు ఒక గజిట్ ఆఫీసర్. అతనికి కోరిక కలిగింది, చేశాడు. అతను గజిట్ ఆఫీసర్. అతను భక్త రామదాసు ఒక ఆఫీసర్, ఒక తాలూకా ఇన్ఛార్జి. అందువల్ల మనం భక్తిని ఎలా అంత ప్రేమ తల దూకునేటప్పుడు చిక్కునేట తీస్తాము, భగవంతుడిగా మన చిక్కుని అలా తీస్తాడు. ఎన్ని కష్టాలు ఎన్ని మన ఆత్మే మనకి భక్తిని బోధిస్తుంది.